గుండె జబ్బుకు సంబంధించిన అతి క్లిష్టమైన హార్ట్ డివైజర్ క్లోజర్ విధానం ద్వారా ఎటువంటి ఆపరేషన్ లేకుండానే హైదరాబాద్ కు చెందిన ప్రైమ్ హాస్పిటల్స్ డాక్టర్లు చికిత్స నిర్వహించారు. వీరిలో 4 సంవత్సరాల పాప ఉండడం విశేషం. వయస్సు పరంగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించలేని సమయంలో కాంజనెంటివ్ హార్ట్ డివైస్ క్లోజర్ విధానం ద్వారా తొలిసారిగా వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ గుండె జబ్బుతో బాధపడుతున్న 14 కేజీల బరువు కలిగిన 4 సంవత్సరాల చిన్నారితో పాటు 45 సంవత్సరాల మహిళకు విజయవంతంగా శస్త్రచికిత్స లేకుండానే గుండె జబ్బును సరిచేయగలిగామని ప్రైమ్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి రఘు చెప్పారు. ఈ తరహా చికిత్సలో సక్సెస్ఫుల్ రేటు చాలా తక్కువని, పుట్టుకతోనే గుండె లోపల రంధ్రం కలిగిన పిల్లలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరమని రఘు అంటున్నారు. ఇట్లాంటి గొడుగు పరికరం గనక మన గుండెలో పెడితే గనక మన గుండెలో ఒక ఫారెన్ బాడీ పెట్టామో ఆ గుండెలో ఉండే పరికరం అక్కడే ఉండిపోతుంది కదా. దానివల్ల కాలక్రమేణా ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా, అంటే లాంగ్ టర్మ్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఇప్పటిదాకా కొన్ని మోర్ దాన్ ఒక లక్షల్లో ఈ యొక్క గుండెలో రంధ్రాన్ని గత కొన్ని సంవత్సరాలుగా వితౌట్ ఆపరేషన్ క్లోజ్ చేయడం అన్నది జరుగుతూ ఉన్నది. సో జరగటం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్గా మనం ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే ఏదైతే గుండె పైన ఉండే గదుల మధ్య ఉండే హోలు ప్లస్ పేటెంట్ డక్టర్స్ ఆర్టీరియోస్ అంటే గుండె యొక్క మంచి రక్తనాళాల మధ్య ఉండే హోల్స్, వీటిని మాత్రం సులభంగా క్లోజ్ చేస్తుండేవారు. కానీ గత 1 or 2 years ఈ కింద నుండే గదుల మధ్య అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనేది కూడా వితౌట్ ఆపరేషన్ క్లోజ్ చేయడం అనేది ఉంటుంది. వీటన్నిటి క్రమేణా కొన్ని ఒక 15 సంవత్సరాల దాకా చదువుతుండే కొద్దీ తెలుస్తుంది ఏంటంటే, కంగ్లామరేట్ ఎక్స్పీరియన్స్ వల్ల తెలిసింది ఏంటంటే, దీనివల్ల కొంతకాలం గడిచిన తర్వాత ఏదైతే మనం పరికరం వేసామో అది కరిగిపోతుంది, గుండెలోనే కలిసిపోతుంది అనమాట. గుండెలోనే అది అక్కడ ఉండి దానివల్ల క్రమేణా సమస్యలే వచ్చే అవకాశం లేదు. మొదటి 3 నెలలు మాత్రమే మాత్రలు వేసుకుంటే సరిపోతుంది.